వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా ఎంజీఎంపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రోగులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. అలాగే సమ్మయ్య నగర్ వరద బాధితులతో కవిత మాట్లాడారు. జిల్లా కలెక్టర్ వెంటనే వచ్చి బాధితులకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే వరదలొచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్నటువంటి ఎంజీఎం మీద బాగా ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి కనబడుతోంది. క్లియర్గా మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వాలో దాన్ని హెచ్డిఎస్ అంటారు. ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. సూదుంటే దూది లేదు, దూదుంటే సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది. ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పే, కాంగ్రెస్ హయాంలో జరిగినా కూడా తప్పే. తప్పు తప్పే అవుతుంది, ఒప్పు ఒప్పే అవుతుంది అన్న విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వరంగల్ జిల్లా ప్రజలుగా మీకు తెలిసి ఇక్కడ ఉన్న సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతలేవు? బీఆర్ఎస్ ఉన్నప్పుడు పరిష్కారం కాలే, కాంగ్రెస్ వచ్చినాక అవుతలేవు, మరి ఎప్పుడైతాయి? ఇంత లోతట్టు ప్రాంతం, మరి ఇక్కడ 20-25 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఆనాడు మేము కూడా చేయలేకపోయినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి నేను అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తా అని మాట ఇచ్చిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికోసం ఏర్పాట్లు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎన్నడూ మునిగినటువంటి రామన్నపేట లాంటి ప్రదేశాలు కూడా మునిగినాయంటే కేవలం ఇది అధికారుల నిర్లక్ష్యమే. అసంపూర్తిగా అనేక పనులను ఆపిపెట్టిండ్రు. అందుకోసమే ఇవాళ ఈ విపత్తు వచ్చింది. ఇది కేవలం ప్రకృతి ఇచ్చినటువంటి విపత్తు కాదు, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి విపత్తి. నేను ముఖ్యమంత్రి గారిని, కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను, దయచేసి మీరు మొన్న వచ్చి ముంగటి వాడకట్టు చూసిపోయినరు, వెనుక వాడకట్ల జరిగిన డ్యామేజ్ చూడలేదు. ఇంకా పెద్ద ఎత్తున మునిగినాయి, మీకు అధికారులు చూపకుండా మిమ్మల్ని పంపించేసిరు వెనక్కి. ఆలోచన చేయండి, మీరు చూసిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ నష్టం జరిగింది. వీధి రౌడీలు ఎట్లయితే మాట్లాడతారో అట్లా మాట్లాడినరు. తాట తీస్తా, తోలు తీస్తా, ఇట్లాంటి మాటలు తప్పితే ఒక్కటి కూడా అభివృద్ధికి సంబంధించి కానీ, పేద ప్రజలను ఆదుకోవడానికి కానీ, పేద విద్యార్థుల కోసం కానీ ముఖ్యమంత్రి గారు